యాంకర్ సుమ గారి గురించి చిన్న పిల్లాడిని అడిగినా చాలు చెప్పేస్తాడు. ఎందుకంటే సుమ అక్క ప్రోగ్రాం వస్తే చిన్న పిల్లలు కూడా టీవీలకి అతుక్కుపోతారు కాబట్టి. ఇంతకీ సుమ గారిని నేను ఎందుకు అక్క అంటున్నాను చెప్పనా? సుమ గారి యాంకరింగ్ చూసిన ప్రతి ఒక్కరికి అక్క అనిపించాలి అనిపిస్తుంది కాబట్టి. నాకు అలా అనాలి అనిపించింది, అందుకే అంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, సుమ గారు ఒక ఇంటర్వ్యూలో తన గురించి చెప్పారు. తను చిన్న వయసులో చేసిన పనుల నుండి ఇప్పటి వరకు అన్నింటి గురించి చెప్పుకున్నారండి. ఎన్ని సినిమాలు చేసిందో, అసలు సినిమాలలోకి టీవీ యాంకరింగ్లోకి ఎలా వచ్చారో కూడా చెప్పుకొచ్చారు సుమ గారు. అయితే అన్నీ షేర్ చేసుకునే క్రమంలో వాళ్ళ అబ్బాయి మ్యాటర్ కూడా వచ్చింది. వాళ్ళ అబ్బాయికి 2 years వయసు ఉన్న టైంలోనే సుమ గారి పక్కన ఎవరైనా వచ్చి నిల్చున్నా, ప్రోగ్రాంల గురించి ఎవరైనా మాట్లాడినా ఏదోలా చూసేవాడట. అంతేకాదు, సీరియస్గా నాన్నకి ఫోన్ చేసి చెప్పాలా అని అనేవాడట. అది చూసిన సుమ గారికి మాటలు కూడా వచ్చేవి కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇంతే కాదండి, ఇంకొక కత్తి విషయం కూడా ఉంది. అది చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఈ వీడియో చూశాక మా టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు కత్తి విషయానికి వస్తే, సుమ గారు తన ఫ్యామిలీతో కలిసి తను నటించినటువంటి ఒక సీరియల్ ఎపిసోడ్ చూస్తూ ఉండగా వాళ్ళ అబ్బాయి ఆ వయసులోనే కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకుని హాల్లోకి వచ్చి కత్తి పట్టుకునే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తూ ఉన్నాడట. ఎక్కడికి వెళ్తున్నావురా అని ఇంట్లో వాళ్ళు అడగ్గా వాళ్ళ అమ్మతో కలిసి నటించిన వాడిని కత్తితో పొడిచి చంపడానికి వెళ్తున్నాను అన్నట్లుగా సమాధానం ఇచ్చారట. వాళ్ళ అబ్బాయి నిజంగా ఆ వయసులోనే అలా చేశాడంటే కొంచెం వింతగా ఉంది కదా. కానీ సుమ గారే స్వయంగా చెప్పాక నమ్మకపోతే ఎలా అండి? ఇక సుమ గారిది రాజీవ్ కనకాల గారిది లవ్ మ్యారేజ్. తనకన్నా తన హస్బెండ్ ఎక్కువగా తనని లవ్ చేస్తాడు అని చెప్పుకొచ్చారు. మంచి టైం చూసుకొని సుమ గారి గురించి మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.